పసిడి ప్రేమికులకు తీపి కబురు అందింది. గత కొద్ది రోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం వెండి ధరలు ఒక్కసారిగా దిగి వచ్చాయి. ముఖ్యంగా హైదరాబాద్లోని బేగం బజార్ మార్కెట్లో ధరలు తగ్గడంతో జ్యువెలరీ షాపుల వద్ద జనం బారులు తీరారు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం లభిస్తుండటంతో ధరలు మళ్లీ పెరుగుతాయేమోనన్న ఆందోళనతో కొనుగోలుదారులు భారీగా తరలి వస్తున్నారు. బడ్జెట్ అనంతర పరిణామాలతో మార్కెట్లో భారీ మార్పులు చోటు చేసుకుండటంతో ఈ తగ్గుదల సామాన్యులకు పెద్ద ఊరటనిస్తోంది. ఇటు జ్యువెలర్ షాప్లోకి ఇటు ప్రజలు వచ్చారనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏదైతే ఈ గోల్డ్ రేట్స్ తగ్గడం, అదేవిధంగా ఒక పక్క ఆల్రెడీ అంటే సేవ్ చేసుకోవాలి అన్న ఆలోచనలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు గోల్డ్ను కొనుక్కోవాలన్న ఆలోచనలోనే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనం కూడా బేగం బజార్లో ఉన్న ఒక జ్యువెలర్స్ దగ్గర చూడొచ్చు, పూర్తిగా ఎక్కడికక్కడ లైన్ కట్టేసి ఉన్నారు. అంటే ఏదైతే ఇప్పుడు గోల్డ్ డ్రాస్టిక్గా పడిపోయింది, అందులో ముఖ్యంగా ఇటు వెండి కూడా దాదాపు 50,000కు పైగా తగ్గడంతో పూర్తిగా అంటే ఈ గోల్డ్ రేట్స్ అలాగే వెండి రేట్స్ ఎప్పుడైతే హైపు తీసుకొచ్చుకున్నాయో, ఒక పక్క ఇటు మదుపర్లు ఇటు ఎక్కడికక్కడ గోల్డ్ను హోల్డ్ చేయడంతో రేట్లు పెరిగాయి అండ్ డిమాండ్ అండ్ సప్లై జరిగింది అని చెప్పేసి మనకి ఇప్పటికీ తెలుసు. ఇప్పుడు ఏదైతే గోల్డ్ రేట్స్ తగ్గడం అంటే దాదాపు 30-40 వేలు తగ్గడంతో ఇక్కడ పెద్ద ఎత్తున బారులు తీరారనే చెప్పాలి జనం. అయితే వీళ్ళు కూడా అంటే ఏదైతే ఈ గోల్డ్ కొనాలన్న ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఈ గోల్డ్ షాప్ దగ్గరికి వచ్చి నిలబడ్డారని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ చాలా దూరం నుంచి వచ్చారు మీరు. లింగంపల్లి దగ్గర, మియాపూర్ దగ్గర అవుతుంది. అంటే ఇక్కడ ఎందుకు అంటే ఎప్పటి నుంచో కొంటున్నామని? ఇక్కడనే కొంటాం, మా పెళ్ళిళ్ళకి కూడా ఇక్కడనే కొన్నాము. ఓకే, ఇప్పుడు మళ్ళీ పెళ్ళిళ్ళు ఉన్నాయి. మా అమ్మాయి పెళ్ళి ఉందని కొనడానికి. అంటే ఎలా అంటే ఇక్కడ ఏంటి డిఫరెన్స్ ఏంటి? చాలా జ్యువెలర్స్ ఉన్నాయి. హైదరాబాద్ అంటేనే మస్తు ప్యూర్, మనకు దొరికేది ప్యూర్, మన నమ్మకం. ఏమన్నా వేయించుకోవచ్చు, అంతే, మన ఇష్టం అది. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? తెలుగు కూడా అంటే ఏం అంటే ఎప్పుడు వస్తుంటారా ఏంటి? ఎప్పుడు ఎక్కడైనా తీసుకుంటాం. ఎప్పటి నుంచి? 20 సంవత్సరాల నుంచి ఇక్కడ 20 సంవత్సరాల నుంచి. ఎట్లుంది అంటే లైన్ ఇంత పెద్దగా ఉంది అంటే టోకెన్స్ ఏమన్నా ఇస్తున్నారా లేకపోతే డైరెక్ట్ వచ్చిన? డైరెక్ట్. ఎంతసేపు అయింది? గంట అవుతుంది. ఓకే, సో చూస్తున్నారు కదా, అంటే గంట సేపు అంటే గంటల తరబడి గోల్డ్ ఇక్కడ రా గోల్డ్ దొరుకుతుంది. అదేవిధంగా అంటే నమ్మకంగా ఉంటుంది అన్న ఆలోచనతోనే ఇక్కడ చాలామంది ఎదురు చూస్తున్నారు ఇక్కడ గోల్డ్ కొనుక్కోవాలని. అదేవిధంగా ఇక్కడ ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మనం కూడా చూడొచ్చు, ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పోలీసులు కూడా క్లియర్ చేస్తున్నా కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అయితే ఒక దగ్గర ఉంది. కానీ ఇక్కడ గోల్డ్కు సంబంధించి మాత్రం గోల్డ్ కావచ్చు, ఏదైతే సిల్వర్ కావచ్చు, ఇవి కొనడానికి ఇక్కడికి చాలా మంది వస్తున్నారు. అందులో ముఖ్యంగా ఇప్పుడు మనం చూడొచ్చు, ఎక్కడికక్కడ ప్రజలు మాత్రం అంటే గోల్డ్ కొనాలన్న ఆలోచన. అంటే ఇప్పుడు జరగబోయే ఈ పెళ్ళిళ్ళు కావచ్చు, ఇప్పుడు మనకు ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ వెండి గోల్డ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే కేవలం మనకు జరగబోయే ఈ ఫంక్షన్స్ కావచ్చు అన్నింటికి కావాలి అని. కానీ ఇప్పుడు ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఆర్నమెంట్స్ కంటే డైరెక్ట్గా గోల్డ్ కొనుక్కోవడానికే ఇష్టపడే వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి, అంటే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి అంటే కన్నడ లాంటి రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడే కొంటున్నారు అని అంటే ఖచ్చితంగా ఇక్కడ అంటే ఏదో డిఫరెన్స్ ఉండాలి. అమ్మ, ఏంటి అసలు ఇక్కడే కొనాలి అని ఇంతమంది ఎదురు చూస్తున్నారు, ఎందుకంటారు? నమ్మకం, మాకు నమ్మకం. రిటర్న్ తీసుకుంటాడు, మళ్ళీ ఎప్పుడైనా మనకు అవసరం ఉండి వచ్చి అమ్ముతే రిటర్న్ తీసుకుంటాడు. అవునా? మళ్ళీ మనకు అవసరం ఉండి ఏదైనా వస్తే మళ్ళీ అదే రేట్ ఇస్తాడు, 500 పట్టుకొని ఇస్తాడు. అవునా? అంటే వేరే జ్యువెలర్స్లో ఇది ఉండదా? ఏమో ఇక్కడ నమ్మకంగా తీసుకుంటే నమ్మకంగా మళ్ళీ అమ్ముకున్నా మాకు ఇస్తాడు. ఒక 500-600 తీసుకొని మళ్ళీ ఇచ్చేస్తాడు. ఆ నమ్మకం ఉంది ఇక్కడ. ఎప్పటి నుంచి కొంటున్నారు మీరు ఇక్కడ? అట్లా 4 సంవత్సరాల నుంచి కొంటున్నాం. అవునా? ఓకే, అంటే నమ్మకంతోనే ఇప్పుడు ఇంతమంది ఎదురు చూస్తున్నారు అంటారా కొనడానికి? అవును, నమ్మకమే. నమ్మకంతో కొంటాము, ఎందుకంటే ఎందుకో అదొక నమ్మకం మాకు. ఇక ఎట్లా ఏ రేట్ ఉంటే ఆ రేట్ ఇస్తాడు. 500 ఇప్పుడు రేటు చాలా పెరిగింది కాబట్టి 1000 రూపాయలు ఏమి ఎక్కువ తీసుకుంటుండంట. ఇంతకుముందు 500 తీసుకునేటోడు. అవునా? సో ఇక మీకు ఇక్కడైతేనే మంచిగా అలాగే రా గోల్డ్ ఇస్తారంట, ఆర్నమెంట్స్ ఇయ్యారంట, పేర్లు కమ్మలు ఏమి ఇయ్యారట? లేదు, కాదు, గోల్డ్ బిస్కెటే. ముక్కలు చేసి ఇస్తాడు. అంటే తులం తీసుకున్న వాళ్ళకి అర్ధ తులం తీసుకుని ముక్కలే, బిస్కెట్ తీసుకున్న వాళ్ళు బిస్కెట్ ఇస్తాడు. అయితే ఇప్పుడు మీరు పెళ్ళికి కొంటున్నారా? ఏమన్నా ఫంక్షన్? అబ్బాయి పెళ్ళి ఉంది,
అదే ఒక 2 తులాలు 3 తులాలు తీసుకున్నాను. ఇంతకుముందు తీసుకున్నాం 3 తులాలు, మళ్ళీ ఇంకొక 2 తులాలు తీసుకున్నాను. అంటే ఇప్పుడు బంగారం రేట్లు తగ్గినాయని ఇక ఇంతమంది వచ్చిండ్రచ్చా? అవును, మన పిరాంలో కూడా తీసుకున్న 1 తులం 1,85,000 కాడికి తీసుకున్న 1 తులం, మళ్ళీ ఇప్పుడు దిగింది కదా అని మళ్ళీ వచ్చిన. సార్ మీరు చెప్పండి, అంటే పూర్తిగా అంటే మీరేం చెప్తారు? ఈ బంగారం రేట్లు పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ తగ్గితే మళ్ళీ బాధపడే అవకాశం కూడా ఉంటుంది కదా? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 90,000 నుంచి 1,80,000 వరకు పోయింది. అది చాలా హ్యూజ్ రేట్లో పెరిగిపోయింది బంగారం అనేది. బంగారమే కాదు, వెండి కూడా అలాగే పెరిగిపోయింది. వెండి అయితే ఇంకా ఎక్కువ పెరిగింది కాబట్టి కరెక్షన్ ఉంటుంది, కంపల్సరీ తగ్గుతుంది. ఇప్పుడు ఇంకా కొద్దిగా కరెక్షన్ అయింది, మళ్ళీ పెరుగుతుంది. మళ్ళీ ఇంకా కిందికి వచ్చే ఛాన్సే ఉంది, ఇంకా పెరగదు. ఇప్పుడు ఇంకా పెరగవచ్చు, కాకపోతే ఫ్యూచర్లో పెరగవచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అది ఉంది కాబట్టి కొద్దిగా తగ్గిందని కొనడానికి వచ్చారు. అంటే మీరు కూడా పెళ్ళియా లేకపోతే ఏమైనా ఫంక్షన్ ఉందా? లేదండి, మేము ఆల్రెడీ తీసుకున్నాము. ఒక 2 తులాస్ తీసుకున్నాము, ఇంకో 2 తులాస్ తీసుకుందాం అని చెప్పేసి. ఇక్కడ మీరు ఎప్పటి నుంచి కొంటున్నారు ఇక్కడ? నాకు తెలిసి ఇక్కడ 30 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను ఈ షాప్ను. ఎప్పుడు రా కావాలన్నా కూడా ఇక్కడే వచ్చి కొంటాం. ఆర్నమెంట్స్ అయితే వేరే షాప్లలో కొంటాం, కానీ రా మెటీరియల్ అయితే ఇక్కడ. అంటే చార్జెస్ ఏమన్నా తగ్గుతాయా ఇక్కడ? అంటే జిఎస్టీ ఏమైనా తగ్గుతుందా? ఏం తగ్గదండి, జిఎస్టీ ఉంటుంది, ఇంకా ఎక్స్ట్రానే వేస్తాడు. ఇంకా మనకు రేటు తక్కువ వేయడు, ఎక్కువనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒక నమ్మకం, ప్యూరిటీ ఉంటుంది. మనకు చిన్నపిల్లలు వచ్చినా కూడా రేట్ ఒకటే ఉంటుంది, కరెక్ట్ ఇస్తారని చెప్పేసి ఆ నమ్మకంతో తీసుకుపోతారు. ఓకే అండి, ఇది అంటే ముఖ్యంగా ఏదైతే ఈ జ్యువెలర్స్కి రావడానికి ఒకే ఒక కారణం రా గోల్డ్, అది కూడా ఒక 500-1000 రూపాయలు ఎక్స్ట్రా చేసి తీసుకోవడంలోనే ఇక్కడ ఇంతమంది వచ్చి ఎదురు చూస్తున్నారని చెప్తున్నారు. అంటే ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో ఎన్నో జ్యువెలర్స్ షాప్స్ ఉన్నప్పటికీ కూడా అంటే ఒక 2-3 జ్యువెలర్ షాప్ల దగ్గరనే ఇలా బారులు తీరారు జనం. అంటే ముఖ్యంగా ఈ గోల్డ్ రేట్స్ ఏదైతే ఉందో తగ్గడంతోనే ఇంత పెరిగారా అంటే డెఫినెట్గా కాదనే చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరింట్లో అంటే తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, అంటే ప్రతి ఒక్కరింట్లో ఈ గోల్డ్కు సంబంధించి ప్రతి ఉంటుంది. అంటే ఇటు సిల్వర్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, అంటే తక్కువ అవ్వడంతో ఇంకా ఎక్కువ జరం అయితే ఇక్కడికి వచ్చినట్టయితే తెలుస్తుంది. పూర్తిగా మనం కూడా చూడొచ్చు ఎక్కడి వరకు అంటే జ్యువెలర్స్ ఎంట్రన్స్ వరకు ఇక్కడ నుంచి రోడ్డు పై నుంచి దాదాపు 100 మంది ఇక్కడ ఎదురు చూస్తున్నారు. అంటే కేవలం గోల్డ్ అండ్ ఈ ఏదైతే ఈ దీనికి సంబంధించిన సిల్వర్ కావచ్చు ఇవన్నీ కొనడానికి ఇప్పుడు ఇక్కడ మొత్తం దొరుకుతుంది అన్న ఆలోచనతోనే ఇప్పుడు చాలామంది ఇక్కడికి వచ్చారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ అంటే తగ్గడంతోనే ఇదంతా జరుగుతుందా అని అంటే అడగాలి. అంటే అక్క మీరు ఎక్కడి నుంచి వచ్చారు? షాద్నగర్. షాద్నగరా? అంటే రేట్లు తగ్గినాయి అని చెప్పేసి వచ్చిర్రా లేకపోతే జనరల్గానే వచ్చిర్రా? రేటు తగ్గుతుంది, పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ తగ్గిపోతే కష్టం అవుతుంది కదా అని వచ్చేసాను. అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఏనా కొనేటప్పుడు? ఇన్వెస్ట్మెంట్ పర్పస్. సో ఇది అంటే